హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా యోచన ప్రియ 289. ఈరోజు వచ్చేసి మంగళవారం మార్నింగ్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫుల్ డే బ్లాగ్ ఎలా అవుతుందో చూద్దాం. ఈరోజైతే మా బాబు స్కూల్ ఉందన్నమాట. ఇంకా నిద్ర లేదు. మా బాబు ఇంకా పడుకున్నాడు. మా పాప కూడా ఇంకా నిద్ర లేదనమాట. మార్నింగ్ అయితే నేను ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి, టిఫిన్ చేయాలి, తర్వాత వీడియో కంటిన్యూ చేశాను. ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్కి ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఒక పక్క పాలు పెట్టేసినాను, చపాతీ పిండి తప్పేసినాను. ఆకుకూరలు వచ్చింటే పాలాకు తీసుకొచ్చింది మా అత్త. ఇది వచ్చేసి తోట ఆకు ఏదో అంటారు, సంథింగ్, మీరేమంటారో తెలీదు. ఒకసారి బియ్యం తడిపేసి పెట్టేసినాను. ఇక్కడ ఈరోజు టిఫిన్ వచ్చి ఎగ్ కర్రీ, చపాతి, రైస్. నందన్ అయితే స్కూల్కి పోవడానికి రెడీ అయినాడు. ఇప్పుడు టిఫిన్ చేసేదాన్ని కూర్చున్నాడు. టిఫిన్ ఎప్పుడు పెడుతుంది మా అమ్మని చూసుకుంటూ వచ్చింది. ఎగ్ కర్రీ, చపాతి. నందని బాక్స్కి వచ్చేసి అన్నం, ఎగ్ కర్రీ, పెరుగన్నం పెట్టేసినాను. ఇప్పుడు తినేసి ఇంకా రెడీ. హలో చెప్పు. హలో, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హలో, హాయ్ చెప్పండి. నేనైతే మార్నింగ్ వీడియో కంటిన్యూ చేయలేకపోయినాను స్కూల్లో. ఇంకా పాప అల్లరి పెట్టేసింది. ఈరోజు పాప కొంచెం బాగాలేదు, మోషన్గా ఉంది, అందువల్ల వీడియో కంటిన్యూ చేయలేదు. బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయినాడు. చెప్పు హాయ్. టిఫిన్ చేసినారా చెప్పు. టిఫిన్ చేశారా చెప్పు. మా పాప అయితే అల్లరి పెట్టదు. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి నన్ను ఎంతో ముందుకు పంపించాలని కోరుకుంటున్నాను. నా ఇంకా స్టార్టింగ్ కాబట్టి కొంచెం వీడియోస్ ఏం చేయాలో తెలియట్లేదు. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసినారంటే నేను కంపల్సరీగా వీడియో స్టార్ట్ చేస్తాను. మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు మాది వచ్చేసి నైట్ బిజినెస్, శారీ బిజినెస్ చేస్తూ ఉంటాం మేము. ఇప్పుడైతే నేను మటన్ చేయబోతున్నాను. మటన్ వచ్చి విజిల్ పెట్టేసినాను. ఉట్టి మటన్ ఉప్పు పసుపు వేసి విజిల్ ఒక 6-7 విజిల్ పెట్టేసినాను. మటన్లోకి కావాల్సినవి మిక్సీ పట్టుకుంటాను. మేము ఈ విధంగా చేస్తాము, మీరు ఎలా చేసుకుంటారో తెలీదు. మేము చేసే విధంగా మీకు చూపించబోతున్నాను. మా విధంగా చేసుకునేది టమోటో, ఆనియన్, ఇది వచ్చేసి కొత్తిమీర, తెల్లగడ్డ, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర మిక్సీ పట్టుకొని బాక్స్లో పెట్టుకుంటాం. మేము అన్ని కూరల్లో ఉపయోగిస్తాం ఇది. దీంట్లో వచ్చి టమోటో, ఆనియన్స్, ఇదొక పేస్ట్, ఇదొక స్పూన్ వేయబోతున్నాను. ఇది మళ్ళీ వచ్చి డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, మీరేమంటారో తెలీదు, మేమైతే ముంతమాడిపప్పు అంటాం. ఇది వచ్చి మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చి ఆయిల్ వేసాను. నేను ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత మటన్ చెప్పాను కదా, అప్పుడు విజిల్ పెట్టుకునేసినాను 4 విజిల్స్ అని. అది ఇప్పుడు మటన్ వేసినాను. ఆనియన్స్, టమోటో, వెల్లుల్లి, అల్లం, ముంతమడిపప్పు, కొత్తిమీర అన్నీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇప్పుడు వేసాను. ఇది పేస్ట్ వేసేసినాను. అల్లం, కొత్తిమీర మిక్సీ పట్టింది. ఆనియన్స్, టమోటో, ముంతమడిపప్పు అన్నీ వేసింది, మిక్సీ పట్టింది ఇప్పుడు వేసాను. ఇది వేసిన తర్వాత సాల్ట్, కారం వేస్తున్నాను. త్రీ స్పూన్స్ కారం వేస్తున్నాను. ఇప్పుడైతే పసుపు పొడి వేసాను. వేసి అంతా మిక్స్ చేసి ఒకసారి కల్లేసి ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేద్దాము. పక్కన రైస్ ఉడుకుతుంది. మళ్ళీ వచ్చి ఎండు కొబ్బరి 2 స్పూన్స్ వేస్తున్నాను.
ఎండు కొబ్బరి వేసినాక ఒక 5 మినిట్స్ అట్లే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఇట్లే మూత పెట్టేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసాను. మీకు ఎంత కంట్రెస్టెడ్ వాటర్ కావాలంటే అంత వేసుకోవచ్చు. మాదొచ్చి నేను ఇప్పుడు కొద్దిగా వేసాను. మళ్ళీ ఒక 2 విజిల్స్ పెడతాను. ఇప్పుడు స్లోగా ఒక 2 విజిల్స్ పెట్టినామంటే సిమ్లో పెట్టేసేది. ఒక 2 విజిల్స్ పెట్టినామంటే అయిపోతుంది. వచ్చేసి అన్నం రైస్ అవుతుంది. మళ్ళీ వచ్చేసి వంట అంతా అయిపోయిన తర్వాత వీడియో కంటిన్యూ చేశాను, చూస్తూ ఉండండి.